Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. I hope you are absolutely fine. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి NS400 కొత్తగా లాంచ్ అయింది, అందరికీ తెలుసు. సో దాని గురించి అయితే ఒక టెస్ట్ రైడ్. సో బైక్ ఎట్లున్నది అంటే మ్యాక్సిమం చూద్దాం, ఒకసారి షోరూంలోకి వెళ్ళి ఒకసారి రివ్యూ టైప్ చేద్దాం. బైక్ అయితే టాప్ స్పీడ్ ఎంత పోతుంది, లేదంటే ఇంకా మనకి లైక్ డామినార్తోని సిమిలర్గా సేమ్ ఉందా అనేసి చూద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద మోటో వ్లాగ్. వెల్కమ్ బ్యాక్ టు ద మోటో వ్లాగ్ బాయ్స్ అండ్ గర్ల్స్. అండ్ ఇప్పుడు మనకి ఎక్కడుందంటే షోరూము జీడిమెట్లలో ఉంది. సో ఇంకా మనం జీడిమెట్ల సైడ్ వెళ్ళి చూడాలి. జీడిమెట్ల సిగ్నల్ దగ్గరనే ఉంటుంది ఎగ్జాక్ట్లీ. బైక్ గురించి మాట్లాడుకుంటే మనం NS400 గురించి ఏంటంటే, ఇప్పుడు మనకి డామినార్ 400 ఉన్నది. ఆ 400 హెడ్లైట్ దీనికి వేసిర్రు. అంటే నా ఇంటెన్షన్ అది. ఒకసారి నేను పోయిన తర్వాత చూడాలి ఎట్లుందో బైక్ అనేది. సో 400cc అన్నప్పుడు కొంచెం ఎగ్జాస్ట్ నోట్ డిఫరెంట్గా ఇస్తే బాగుండేదని నా ఫీలింగ్. బికాజ్ 400cc అంటే మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఇప్పుడు అంటే దానికి 2 సిలిండర్ తీసుకొస్తే క్రేజీ ఉంటుంది అసలు. బట్ ఆ బడ్జెట్లో రాదు చెప్పాలంటే. ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే R3 2 సిలిండర్ 475 ఏప్రిలియా ఉన్నది 10. సో వాటికి ఇచ్చినట్టు వీటికి కూడా ఇచ్చుంటే బాగుండేది. సో ఇంకా మనం చూద్దాము. అవి డామినార్ కమ్ NS200 పార్ట్స్ మిక్స్ అన్నట్టు నాకు అనిపించింది నేను చూసినప్పుడు. నార్మల్గా ఫొటోస్ చూసిన నేను. సో ఇంకా మనం వెళ్ళి టెస్ట్ రైడ్ కొడదాం. బట్ సార్ మీరు టాటాయిస్ లెక్క వస్తున్నారు. సో గైస్, మనం వచ్చేసినాం జీడిమెట్ల దగ్గరికి. ఇప్పుడు ఎగ్జాక్ట్ సిగ్నల్ పక్కకే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది షోరూము. ఓకే, ఈ మహీంద్రాను అక్కడ కూడా ఇంకోటి ఉంది మహీంద్రా. వోల్క్స్వాగన్ పక్కకి షోరూమ్ పక్కకు ఉంటుంది, దాని లోపలనే అది కూడా. ఇది ఏం మోడల్? ఇది అదేంది, నేను ఇప్పుడే చూస్తున్నా. మాడిఫై చేసిండ్రా లైట్. సీరియస్లీ నేను ఇప్పుడే వింటున్నా. N160 చూసినా కానీ N150 ఇప్పుడే వింటున్నా నేను. అదే చూస్తున్నా కొత్తగా. అగో అది ఉంది, నేను అదే ఇది చూస్తున్నా. 200 అది మొత్తం. ఇప్పుడు ఇది మన చేతిలోకి వచ్చే వరకు ఎంత అవుతుంది కాస్ట్? 240-250 అనుకుంటాం. మన కూడా అంతేనా? చెప్పలేము. ఈ సెగ్మెంట్లో 250,000 కంటే పిచ్చ కొనుడు కొంటారు బండి. ఘోరంగా కొంటారు. నెక్స్ట్ లెవెల్ పోతుంది. NS400 ఇచ్చింది. లుక్ NS200, హెడ్లైట్ డామినార్ 400 మిక్స్ బ్రీడ్. సరే, R15 మాట్లాడేద్దాం. ఎంతకు తీసుకుంటారు తీసుకుందాం. బాగుంది బ్రో, బాగాలేదని ఏమంటే ఈ ప్రైస్లో బెస్ట్ అసలు. అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి సెట్ ఈ బండి. 400cc అంటే బండి ఉంది అనుకుంటారు. మనం టెస్ట్ సైడ్ కొట్టి చూద్దాం. టెస్ట్ ఇది కూడా ఇచ్చింది కదా అడ్జస్ట్మెంట్. అదే కదరా.
ఇట్లా మలపాను. వద్దులే 5 పైన పెట్టేసి. యా, మనకైతే ఫస్ట్ రైడ్ మనదే. సో గైస్, ఫస్ట్ రైడ్ మనదే హైదరాబాద్లో NS 400. సౌండ్ ఎగ్జాస్ట్ నోట్ కూడా బాగుంది, గేర్ కూడా మనకి బట్టర్ స్మూత్ ఉంది. అండ్ నాకు సెకండ్ గేర్కి షిఫ్ట్ చేసే టైంలోనే అర్థమైపోతుంది. ఏదో వైబ్రేషన్ సౌండ్స్ టైప్ వచ్చింది ఫస్ట్ గేర్లో మనకి. ట్యాంక్ వైబ్రేషన్స్ ఏమో వస్తున్నాయి బైక్కి. సెట్ అయిపోతుంది కావచ్చు మ్యాక్సిమం. సేమ్ మనకు డామినార్ నడిపినట్టే ఉంది ఫీల్. కాకపోతే ఏంటంటే మనకి ఇందులో స్పోర్ట్స్ మోడ్, రైడింగ్ మోడ్ ఇవన్నీ అలొకేట్ చేసినారు కాబట్టి ఇక్కడ మనకు చూసుకోవచ్చు వెహికల్ ఇన్ఫో ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇక్కడ మ్యాప్స్ కూడా నావిగేట్ చేస్తుందంట బైక్లో. ల్యాప్ టైమ్స్ కూడా ఉన్నాయి. సస్పెన్షన్ కొత్త బైక్ కదా, కొంచెం హార్డ్ ఉంది. సో ఇప్పుడు రైడింగ్ మోడ్ ఉంది, మనం రోడ్ మోడ్ ఉంది, స్పోర్ట్స్ మోడ్ పెడదాం. క్లోజ్ ద థ్రోటల్. ఓకే, స్పోర్ట్స్ మోడ్ యాక్టివేటెడ్. ఓ ఓకే ఓకే బాయ్స్, స్పోర్ట్స్ మోడ్ యాక్టివేట్ చెయ్యంగానే పవర్ ఇట్లా వచ్చేసింది చేతిలోకి. సో NS 400 అందరూ చాలా మంది అడుగుతున్నారు. అంటే నాకు పర్సనల్గా DM చేసిన వాళ్ళు ఉన్నారు, NS 400 చూడండి, టెస్ట్ డ్రైవ్ ట్రై చేయండి అంటే. ఇంకా మనకి ఆల్ ఓవర్ ఇండియా రేపు మనకి లాంచ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మనకి జీడిమెట్ల దగ్గర ఆల్మోస్ట్ ఒక 12 బుకింగ్స్ ఉన్నాయి రేపు. మీటర్ కన్సోల్ కూడా బాగుంది, బట్ కొంచెం పెద్దగా ఇచ్చుంటే బాగుండేదని నా ఫీలింగ్. అండ్ ఇప్పుడు మనం స్పోర్ట్స్ మోడ్లో ఉన్నాం. సౌండ్ అంతే ఉంది. బ్రో కొంచెం స్పీడ్ వెళ్ళొచ్చా? వెళ్ళండి, నో ప్రాబ్లం. నో ప్రాబ్లం కదా? నో ప్రాబ్లం, వెళ్ళండి. ఓకే ఓకే. ఓ మ్యాన్, అసలు ఫుల్ క్రేజీ ఉన్నది తెలుసా పవర్ ఇందులో. అండ్ మనకు జస్ట్ 2,50,000కి అసలు బాడీలో ఇట్లా వైబ్రేషన్స్ వస్తున్నాయి నాకు ఇది నడుపుతూ ఉంటే. అంత పవర్ ఉంది బైక్లో. అంటే ఈ సెగ్మెంట్లో మనకి ఇంత పవర్ రావడం అంటే గ్రేట్ అసలు. మనం ముందు ముందు చూడాలి ఇంకా దీంట్లో ఏమేమి ఉంటాయో అసలు. హారన్ కూడా సేమ్ ఉంది. అండ్ రైడింగ్ గురించి మాట్లాడుకుంటే ఎక్సలెంట్. కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు బైక్ని, నా ఒపీనియన్. లెఫ్ట్ కదా? అదే ఆ గల్లీల నుంచి వెళ్తుంది. శ్రీ చైతన్య దగ్గర నుంచి వెళ్తుంది కదా, శ్రీ చైతన్య కాలేజ్ దగ్గర నుంచి. లయలో బ్యాక్ సైడ్ కదా బ్రో?
అయితేనే ఉంది, కాళ్ళకి కొడుతూనే ఉన్నది హీటింగ్ అయితే. లెఫ్ట్ లెగ్కి కొడుతుంది. కొంచెం లైట్ వైబ్రేషన్స్ అవుతున్నాయి ఇక్కడ ట్యాంక్ సైడ్. నెక్స్ట్ లెవెల్ బైక్. కొంచెం లైట్గా ఇది కొంచెం కొత్త బైక్ కాబట్టి ఇంకేమైనా సెట్ చేసే ఛాన్సెస్ ఉంటాయేమో. అండ్ ఇంకా మనకి డామినార్ 400తోని కంపేర్ చేసుకుంటే అండ్ 250cc ఉంది కదా మనకి డామినార్లో. సో సేమ్ ఎగ్జాస్ట్ నోట్ సేమ్ అన్నీ అంతే ఉన్నాయి. కొంచెం బీటింగ్, ఇంజన్ బీటింగ్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంది, కొంచెం బేస్ వస్తుంది ఇందులో, అదొకటి పాయింట్ ఉంది. అండ్ ఇక్కడ హజార్ లైట్స్ కూడా ఉన్నాయి. గేర్స్ కూడా బాగానే ఉంది మనకి. స్పీడ్ 400 గేర్స్ పడతాయి కదా, మరీ అంత హార్డ్ కాకుండా, కానీ ఇట్లా మనకి గేర్ కొంచెం హార్డే ఉంది. కొంచెం నాకు సస్పెన్షన్ కొంచెం యాక్షన్ ఉంటే బాగుండుని అనిపిస్తుంది. ఇది కొంచెం ఈ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కొంచెం హార్డ్గా పోతున్నట్టు అనిపిస్తుంది బైక్ నాకు. అంటే మనకి ఇట్లా అందులో ప్రెస్ అయ్యి మళ్ళీ బ్యాక్ ఇట్లా వచ్చేటప్పుడు కొంచెం బైక్ మొత్తం ఇట్లా హార్డ్ అయ్యే ఫీలింగ్ వస్తుంది నాకు. అండ్ ఇంకోటి బాయ్స్, మనం ఏమంటారు రన్నింగ్లోనే మనకి మూమెంట్ ఉన్న దగ్గరనే మనం మోడ్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ట్రాక్షన్ కంట్రోల్ R15లో ఆఫ్ చేసుకోవాలనుకుంటే బండి పక్కకు ఆపుకొని ఆఫ్ చేసుకోవాలి. సో ఇందులో ట్రాక్షన్ కంట్రోల్ ఉందో లేదో ఐ డోంట్ నో, బట్ రోడ్ మోడ్ ఉంది, ఆఫ్ రోడింగ్ మోడ్ ఉంది. సో ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి, మీటర్ కన్సోల్లో రెయిన్ మోడ్ ఉంది, స్పోర్ట్స్ మోడ్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే స్పోర్ట్స్ మోడ్లో ఉంది. MTC అంటే ఏంటో మరి. పవర్ మిషానికి వచ్చి మాట్లాడుకుంటే క్రేజీ. అసలు కొత్త బైక్స్లో మీటర్ అనేది ఇవ్వరు, మనకి వైర్ అయితే డిస్కనెక్ట్ చేస్తారు, బట్ ఇందులో అయితే ఇచ్చినారు. పవర్ క్రేజీ ఉంది బ్రో. నేను నార్మల్గా అక్కడికి వెళ్ళినాక స్పోర్ట్స్ మోడ్ ఆన్ చేసిన, మనం థ్రోటల్ ఇట్లా ఇచ్చిన వెంటనే ఇన్షియల్ పికప్ ఎక్కువ ఉంది, ఆటోమేటిక్ స్లిప్పర్ క్లచ్ ఉంది. ట్రాక్షన్ కంట్రోల్ ఉందా ఇందులో? ట్రాక్షన్ కంట్రోల్ ఉందా? MTC అదేనా? ఓకే ఓకే, ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ వెహికల్లో ఎక్సలేటర్ కేబుల్ అనేది ఉండదు, డైరెక్ట్ సెన్సార్ తోటి అనేది. ఓకే ఓకే, సెన్సార్స్ తో యాక్టివేట్ అవుతుంది. దేర్ ఇస్ నో ఎక్సలేటర్ కేబుల్. అవును, అదే వైర్ తోని కింద సెన్సార్ కి ఏం ఉండదు, బ్లూటూత్ సిస్టమ్. సెన్సార్. ఓకే ఓకే, బ్లూటూత్ వర్క్ చేస్తారు, సేమ్ అదే సెన్సార్. మీకు ఇంతకు ముందు ఉన్న కేబుల్ సిస్టంలో ఎలా అంటే మనం ఎక్సలేటర్ ఇచ్చినా కొద్దీ మనకి ఏంటంటే కొంచెం అనేది పికప్ అనేది ఎక్కువ తీసుకోదు వెహికల్. అవునవును, కొంచెం ఓపెన్ కాదు, లాగ్ ఉంటుంది, అది లాగ్ ఉంటుంది దాంట్లో. ఒకటే దీంట్లో ఏంటంటే సెన్సార్ కాబట్టి మనం ఎంత రియాక్ట్ చేసినా ఇమ్మీడియట్లీ సిగ్నల్ ద్వారా అంత జల్దీ రియాక్ట్ అవుతుంది. కానీ పాత దాంట్లో ఏంటంటే మనము ఎంత ఎక్సలేటర్ ఇచ్చుకున్నా కొద్దీ కొంచెం లాగ్ అవుతుంది, వాల్స్ అనేది జల్దీ ఓపెన్ కాదు. సెన్సార్ కాబట్టి మనం ఎంత ఇచ్చినా ఇమ్మీడియట్లీ సిగ్నల్ ద్వారా ఇది అనేది చేస్తుంది మనకి రేసింగ్ అనేది. ఓకే, నావిగేషన్ ఇక్కడ సైడ్ ఉంటుందా? నావిగేషన్ దీంట్లో వస్తుంది, నావిగేషన్ చూపిస్తుంది. ఓకే, ఏంటంటే మీరు సపోజ్ ఒక 50 మీటర్స్ దూరంలో ఉంటే మీకు ఇక్కడ ఆల్రెడీ మీరు లెఫ్ట్ రైట్ అనేది ఇంకా చూపిస్తుంది 50 మీటర్స్ దూరంలో. ఓకే,
ఇది ఏంటి ఇది ట్రిప్ ఏ కింద ఏఎఫ్ఈ యావరేజ్ ఫ్యూల్ ఎకాడమీ ఉంటుంది. ఓకే మనకి ఎక్స్పెక్టెడ్ 35 వస్తుందా మైలేజ్ ఇది కంపెనీ 30 వస్తుంది 32 వరకు అయితే ఎక్స్పెక్ట్ మైలేజ్ ఎక్స్పెక్ట్ లేలే అంటే కంపెనీ ఎస్టిమేషన్ ఎంత వచ్చిందని కంపెనీ ఎస్టిమేషన్ ఆబ్వియస్లీ 400 సీసీల మైలేజ్ చూసుకోవద్దు మనం అంటే మనకున్న ట్రాఫిక్లో కష్టం ఆన్ రోడ్కి వెళ్ళేటప్పుడు మీకు మళ్ళీ రికవర్ 400 సీసీ కాబట్టి మనం స్పీడ్లోనే వెళ్తాం, తక్కువ స్పీడ్ అనేది ఉండదు వెహికల్. అవును. తక్కువ స్పీడ్ కోసం దీన్ని మనం తీసుకుంటాం. చేసుకుంటారా బ్లాక్ చేసుకుంటారా? లాక్ చేసుకుంటే అంటే లోపల పెడతాం. వ్లాగ్ చేసుకుందాం.